ఎల్ఐజీ ఫ్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. జూలై 20న హైదరాబాద్లో ఎల్ఐజీ ఫ్లాట్లకు సంబంధించిన కీలక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అసలు ఏ ఏరియాలో ఈ ఫ్లాట్లు ఉన్నాయి? మీకు ఫ్లాట్లు ఎప్పుడు వస్తాయి? దానికి కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏమిటి? ముఖ్యంగా అవసరమైన విధంగా అప్లై చేయకపోతే మీ దరఖాస్తు రిజెక్ట్ అవుతుందా? ఈ వీడియోలో ఎల్ఐజీ ఫ్లాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం ఉంది. ముందుగా మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ డౌట్స్ అడుగుతున్నారు. ఇంకా నేను చెప్పే విధానం బాగుందని నాకు చెప్తున్నారు కామెంట్స్లలో. నిజంగా నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మంచి మనసుతో నన్ను ఎప్పుడూ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొని వస్తాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఉండే అల్పాదాయ వర్గాల వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 5 లక్షల ఆర్థిక సహాయం ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సిటీ పరిధిలో నివసించే పేదల కోసం 1 లక్ష ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఫ్లాట్స్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కీలకమైన జీవో, అలాగే ఈ నెల జూలై 20వ తేదీన రాబోతున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన భారీ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెబుతాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నారో, దీనికి పెట్టిన పేరు ఏంటో చూద్దాం. ప్రభుత్వం దీన్ని క్వార్ కోర్ అర్బన్ రీజియన్ ఎక్స్పాన్షన్ పరిధిలో నిర్మిస్తుంది. అంటే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే హైదరాబాద్, సైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ఫ్లాట్లను నిర్మించబోతుంది. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల చాలా మంది అక్కడికి వెళ్ళలేకపోయారు. కానీ మన ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఉపాధికి, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఎక్కడైతే ప్రస్తుతం నివసిస్తున్నారో నియోజకవర్గాలలోనే అక్కడే కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కేటాయించి ఈ ఇళ్లను నిర్మిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ నెల జూలై 20వ తేదీన ఈ పథకానికి ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టబోతుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల జూలై 20వ తేదీన ఈ పథకం లోగో, దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు మరియు పూర్తి గైడ్ లైన్స్తో కూడిన ఒక అఫీషియల్ బ్రోచర్ను విడుదల చేయనున్నారు. ఆ రోజు చేసేవి: మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 నుంచి 1000 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అంటే 1000 మందికి ఇవ్వబోతున్నారన్నమాట. కనీసం 500 నుంచి 1000 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్లాట్ విస్తీర్ణం: ప్రతి ఫ్లాట్ కనీసం 400 చదరపు అడుగుల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో అన్ని వసతులతో కూడిన ప్రైవేట్ అపార్ట్మెంటుకు దీటుగా, అంటే దానికి ఎలాంటి లోటు లేకుండా ఈ అపార్ట్మెంట్లు అయితే ఉండబోతున్నాయి. భవన నమూనా డిజైన్ ఎలా ఉంటుందంటే, ఇవి మల్టీ స్టోరీ బిల్డింగ్స్, అంటే G+10 మోడల్స్లలో, అంటే 10 అంతస్తుల వరకు నిర్మించే ప్లాన్ అయితే చేస్తున్నారు. లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు: కోట్ల విలువైన స్థలాల్లో నిర్మించే ఈ ఫ్లాట్లలో లబ్ధిదారులకు శాశ్వత వాటా మరియు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. అంటే ఎప్పుడైనా ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు అనగానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పట్టా మనకి ఇస్తారు, కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండేది కాదు, అంటే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. బట్ ఇందులో ఎవరైతే మనకు ఎల్ఐజీ లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుందో వీటిలో, అంటే మనకు పర్మనెంట్గా మన పేరు మీద ఫ్లాట్లను అయితే రాయబోతున్నారు. దానికి సంబంధించిన పట్టా మనకు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్, ఇంకా దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి సంబంధించిన మరి ఈ ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ ఫ్లాట్లకు ఎవరెవరు అర్హులో చూద్దాం. మరి ఇందిరమ్మ ఇళ్లకు, అంటే ఎల్ఐజీ ఫ్లాట్లకు ఎవరు అర్హులు అంటే, దరఖాస్తుదారులు తెలంగాణ శాశ్వత నివాసులై ఉండాలి. అల్పాదాయ, అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎల్ఐజీ లేదా నిరుపేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దేశంలో ఎక్కడా కూడా సొంత ఇల్లు లేదా
ఫ్లాట్లు ఎలాంటి ఆస్తులు ఉండడానికి వీలు లేదు. అంటే వీళ్ళ పేరు మీద ఎవరైతే ఎల్ఐజి ఇళ్లకు అప్లికేషన్ చేసుకుంటారో వారి పేరు మీద ఎక్కడ ఇల్లు కానీ జాగ కానీ అసలు ఎలాంటి ఆస్తులు ఉండకూడదు. దేశంలో గతంలో ఎలాంటి ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కింద ప్రయోజనం పొంది ఉండకూడదు. అంటే ఇది వరకు ఇందిరమ్మ ఇల్లు తీసుకొని కానీ సోనియా గాంధీ ప్రభుత్వంలోనైనా ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ స్కీమ్ కింద ఇల్లు పొంది కూడా ఉండకూడదు. అంటే వీళ్ళ పేరు పైన ఏమీ ఉండకూడదని అర్థం. కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి? ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఎలిజిబిలిటీ ఏరియాలో ఉంటుంది. కాకపోతే అది ఖచ్చితంగా అని నేను చెప్పలేను. ముఖ్యంగా ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ. ఇల్లు అనేవి లాటరీ సిస్టమ్ ద్వారా తీస్తారు. సో మీకు అనేది ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ముందుగానే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి. ఇంకా నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్, మీరు తెలంగాణ వాళ్ళేనా కాదా అని చెప్పడానికి రెసిడెన్సీ ప్రూఫ్ కూడా అడుగుతారు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి మీ దగ్గర ఉంచుకోండి ప్రజెంట్. ఇంకా ఈ నెల జూలై 20న అఫీషియల్ గైడ్లైన్స్ వచ్చాక ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మన ఛానల్లో వెంటనే మరో వీడియోతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే ఇల్లు లేని నిరుపేదల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.